శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 7వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. శుక్రుడు ఈ వృశ్చిక రాశి వారికి సప్తమ వ్యయాధిపతి. అంటే ఒక విధంగా సప్తమ స్థానం అంటే జీవిత భాగస్వామి, వ్యాపార పార్ట్నర్సు, అలాగే పరిచయం ఉన్నవాళ్ళు, ఎఫైర్స్ అనుకుందాం పోని, అలాగే ఉద్యోగ సంబంధించిన స్థానం. అంటే దశమాతు దశమంగా సప్తమ స్థానం ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా ఒక కీలకమైనటువంటి రోల్ ఉంటుంది. అలాగే గృహానికి సంబంధించింది, విద్యకు సంబంధించింది, అంటే చతుర్థం. అందువలన మొత్తం మీద అటు వృత్తి అటు గృహం సంబంధించినవి కూడా సప్తమ భావం మీద ప్రభావం ఉంటుంది. అలాగే సప్తమ భావం అనేది విదేశ వ్యవహారాలు, మనతో వ్యాపారం నిర్వహించేవాళ్ళు, అలాగే మనతో రిలేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా సప్తమ భావం అనేది ఇంపార్టెంట్. అంటే జాతకుడు జీవన విధానం, అతని సంపాదన, అతని లైఫ్ స్టైలు మొత్తం అంతా కూడా సప్తమ భావం మీదే ఆధారపడి ఉంటుంది. అటువంటి సప్తమ భావానికి కారకుడు, అంటే ఏదన్నా ఒక భావాన్ని పరిశీలించినప్పుడు మనం భావం, భావాధిపతి, కారకుడు మూడు పరిశీలించాలి. ఇప్పుడు ఇక్కడ సప్తమ భావానికి శుక్రుడు అధిపతి, కారకుడు కూడా శుక్రుడు. అటువంటి శుక్రుడు ఇప్పుడు 3వ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మనకి కొత్త కాంట్రాక్టులు ఏర్పడతాయి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే వివాహ సంబంధించిన విషయంలో మీ యొక్క అన్వేషణ ఫలించి మీకు దగ్గరగా ఉన్నటువంటి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. అంటే అలాగా స్నేహితుల ద్వారా కానీ, ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ, కమ్యూనికేషన్ ద్వారా కానీ పరిచయం ఉన్న కుటుంబం నుంచి వివాహం కుదిరే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ కుజుడితో కూడా కలిసి సంచరించడం అవుతుంది. కుజుడు రాస్యాధిపతి, సప్తమాధిపతి, ఈ రెండు కలిసి 3వ స్థానంలో ఉండడం అనేది పాగ్ర స్థానం, అంటే అభివృద్ధికర స్థానం. కాబట్టి మరి ఏదైనా స్నేహితులుగా ఉన్నటువంటి పరిచయం వివాహం దాకా తీసుకెళ్ళడం కానీ, పరస్పరం ఒకే సంస్థలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, ఒకే చోట చదువుకున్న వాళ్ళు కానీ, ఒకే ప్రాంతంలో ఉన్నవాళ్ళు కానీ వివాహ విషయంలో ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా ఇది మగపిల్లలకి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ మధ్యకాలంలో మరి వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు వివాహ విషయంలో చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. అంటే వివాహ సంబంధాలు సరిగ్గా కుదరకపోవడం, వచ్చిన సంబంధాలు సరిగ్గా సెట్ అవ్వకపోవడం, ఈ కారణం వల్ల అంటే వివాహం చాలా వరకు ఈ రాశిలో జన్మించినటువంటి మగపిల్లలకి ఆలస్యం అవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కారణం వల్ల ఈ కుజుడితో శుక్రుడు కలయిక వల్ల ఏంటంటే ఒక మంచి అవకాశం ఇది. ఏమాత్రం మనకి ప్రయత్నం చేసినా మార్చి 7వ తారీఖు లోపల వివాహం నిశ్చయం అవడం, అది వివాహం దాకా కానీ నిశ్చితార్థం దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద ఒక మంచి యోగం. అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో మరి ఎక్కువగా ధనం ఖర్చు అవుతుంటుంది. అంటే మరి శుక్రుడికి వ్యయాధిపతి ఉన్నాడు కాబట్టి వ్యయస్థానం అన్నది ఏం చెప్తుంటుంది, దూర ప్రాంత నివాసం, మనం నష్టాలు, అలాగే సౌఖ్యాలు, కంఫర్ట్స్ ఇవన్నీ కూడా వ్యయస్థానం చెప్తుంటుంది. అంటే మనం ఏదన్నా ఇక్కడ పొందాలి అంటే ఒకటి వదులుకోవాలి, ఒక వస్తువు కొనాలంటే ఒక ధనాన్ని ఖర్చు పెట్టాలి. సో ఈ విధంగా 12వ స్థానం అన్నది కుజుడికి శుక్రుడికి సంబంధించింది కాబట్టి అటువంటి శుక్రుడు కుజుడితో కలిసి ఉండడం వల్ల మరి విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ, గృహం మారడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే కొత్త ప్రయత్నాలు, ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కానీ, మరి ఏదన్నా కొత్తగా ఎడ్యుకేషన్ ప్రారంభించడం కానీ, కొత్తగా వ్యాపార వ్యవహారాలు చేయడం కానీ చాలా వరకు ఈ సమయం అనుకూలిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక చాలా అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ 3వ స్థానం అన్నది ప్రయత్నానికి కారణమవుతుంటుంది. ఇంటర్వ్యూల్లో కానీ, లేదా ఏదైనా పరీక్షలు రైటింగ్ స్కిల్స్ కానీ ఉపయోగించవలసి ఉంటే కంపల్సరీగా నెగ్గడం, దానికి ఆల్రెడీ ధనస్థానంలో కూడా రవి, శని సంచరించడం, ఇవన్నీ కూడా ఇందులో ఈ వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు కానీ,
ఏదైనా ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలించే అవకాశం ఈ సమయంలో రావడం జరిగింది. అలాగే చాలా కాలంగా ఒకవేళ ఉంటే అవగాహన లోపం ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చి కొత్తగా జీవితాన్ని ప్రారంభించడం, దానికి తగు విధంగా ఫ్యూచర్ ప్లాన్లు వేసుకోవడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా మొత్తం మీద ఈ 2 గ్రహాల కలయిక జాతకుడికి ముఖ్యంగా జరిగేవి ఏంటంటే ఉద్యోగంలో మార్పులు, వివాహం నిశ్చయం అవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం, అలాగే కొత్తగా జీవితాన్ని ప్రారంభించడం, ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం. అయితే స్త్రీలకైతే స్నేహితుల ద్వారా కానీ, భర్త గారి ద్వారా కానీ, అన్నదమ్ముల ద్వారా కానీ మరి విలువైన ఆభరణాలు, అలాగే పట్టు వస్త్రాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే ఇందులో స్త్రీ పురుషులు ఉభయులకు కూడా అటు వివాహ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి, అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇదొక మంచి ప్రోగ్రెస్గానే భావించాలి. బట్ పరిచయం విషయంలో మాత్రం మరి కొంతవరకు కొత్తగా ఎవరైనా పరిచయం అయితే మాత్రం అది కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇక్కడ శుక్రకుజులు ఎవరి జన్మ జాతకంలో అయినా మకర అంటే శని యొక్క రాశుల్లో ఈ కలయిక ఉన్నప్పుడు అది కొంతవరకు ఇతర రిలేషన్స్ కారణం అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కారణం అవుతుంటుంది. కాబట్టి దానివల్ల జాతకుడు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇటువంటి పరిచయాలు పెంచుకోకుండా జాగ్రత్తగా మన సాంప్రదాయాన్ని, గౌరవాన్ని కాపాడుకుంటూ కొత్త వారితో పరిచయం లేకుండా జాగ్రత్తగా ఉండడం అన్నది మంచిది. మనం ఈ శుక్రగ్రహం కోసం తెలుసుకుంటున్నాం. కాబట్టి శుక్రుడు జీవితంలో ఎంత సౌఖ్యాల్ని, ఎంత సుఖాలని ఇస్తాడో అంతే కష్టాలని, ఇబ్బందులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నవగ్రహాల్లో అలాగే దశావతారాలు నవగ్రహాలకి అన్వయించినప్పుడు కృష్ణావతారం, రామావతారం 2 కూడా సూర్య చంద్రులకి వర్తిస్తూ ఉంటుంది. నరసింహ అవతారం కుజునికి వర్తిస్తే పరశురామ అవతారం శుక్రగ్రహానికి సంబంధించింది. పరశురాముడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న, అతని వ్యక్తిత్వం తెలుసుకున్న, అతను ఎంత గొప్ప వీరుడు, అలాగే ఎంత కోపిష్టి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగానే శుక్రగ్రహం కూడా ఎంత కోపానికి కూడా కారణమవుతుంటాడు, ఏమాత్రం అన్యాయాన్ని కూడా సహించలేకపోతుంటాడు. అలాగే వాళ్ళ తండ్రి గారికి జరిగిన అన్యాయానికి మొత్తం వంశాన్ని, రాజవంశాన్ని నాశనం చేసే విధంగా అనేక వేల మందిని ఈ పరశురాముడు సంహరించడం జరిగింది. సో ఆ విధంగానే కాకుండా మళ్ళా చనిపోయిన వాళ్ళని బ్రతికించగలిగే మృత సంజీవిని విద్య కూడా ఈ శుక్రగ్రహానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకరిని సంహరించాలన్నా, చనిపోయిన వాళ్ళని బతికించాలన్నా కూడా ఈ శుక్రగ్రహానికి అంత శక్తి ఉంటుందన్నమాట. జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వాళ్ళ ఆయుష్ బాగుంటుంది. సో అలాగే శుక్రుని యొక్క ప్రభావం వల్ల మరణం అంచులకు వెళ్ళిన వ్యక్తి కూడా తిరిగి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి మృత సంజీవిని విద్య వెలిసినటువంటి గ్రహం అదే శుక్రాచార్యులు, తద్వారా శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహ ప్రభావస్తులు ఇతరుల్ని బతికించడం అంటే వాళ్ళ ప్రాణాల నుంచి బతికించవచ్చు. వారి వైద్యుడైతే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయవచ్చు. సో ఏదన్నా శుక్రుడికి అంత శక్తి ఉంటుంది. అటువంటి శుక్రగ్రహం మరి ఇప్పుడు మనకి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల అంటే శుక్రుడే వివాహకారకుడు. జాతకుడు జీవితంలో వివాహం జరగాలన్నా, తద్వారా సంతానం కలగాలన్నా ఈ శుక్రకణాలు ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి. కాబట్టి మొత్తం సంతానోత్పత్తి జరగాలన్నా, వివాహం జరగాలన్నా, స్త్రీ సౌఖ్యం పొందాలన్నా, అలాగే జాతకుడు సుఖమైన జీవితం అంటే కామన్గా ఆర్డినరీ జీవితం అన్నా సరే కనీసం ఒక మంచి బట్ట కట్టుకోవాలన్నా, ఒక వాహనంలో తిరగాలన్నా, ఒక మంచి భోజనం సమయానికి చేయాలన్నా కూడా ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం 100% ఉండాలి. శుక్రుడు బలహీనమైనప్పుడు, శుక్రుడు చెడు గ్రహాలతో కలిసిన ఖచ్చితంగా మరి ఈ శుక్రగ్రహానికి లక్ష్మీదేవి అధిదేవత అవటం వల్ల మరి శుక్రుడు బలహీనమైతే లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ బుధుడు
అలాగే శుక్రుడు కూడా సూర్యగ్రహానికి అటు ఇటుగా దగ్గరగానే సంచరిస్తూ ఉంటారు. మరి శుక్రుడు విష్ణుమూర్తి అవతారంగా మనం భావిస్తే సూర్యభగవానుడు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తే మరి శుక్రగ్రహం భూదేవిగాను, బుధుడు శ్రీదేవిగాను వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద అటు ఇటు అనుకుందాం. ఏదన్నా శుక్రగ్రహం బలంగా ఉంటేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరీగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ చదవవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క ప్రస్తుతం శుక్రగ్రహం ఈ కుజగ్రహంతో కలిసి సంచరించడం వల్ల కంపల్సరీగా జాతకుడు మరి శుక్రుడి యొక్క నిజమైన క్వాలిటీస్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సౌఖ్యానికి బదులు వేరే విధంగా జీవితాన్ని అనుభవించే ఆలోచనలు రావడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే మరి ఈ నెలలో ఇదే నెలలో ఈ గ్రహాల కలయిక ఉంది. కాబట్టి 28 ఫిబ్రవరి తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఖచ్చితంగా 12 రాసుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుడు ఆలయం దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొని సాయంకాలం దాకా నియమంగా ఉండి సాయంకాలం భోజనం చేయడం వల్ల వీలైతే ఆ రోజు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, లేదా ఉండ్రాళ్లతో పూజించడం, లేదంటే హోమంలో పాల్గొనడం చేసుకోవడం వల్ల ఈ శుక్ర కుజులు కలిసి ఉండే దోషాన్ని మరి ఈ సంకటహర చతుర్థి పోగొట్టుకొని శుక్రుని యొక్క సంపూర్ణ ఫలితాలు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.